సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 6గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురిని మెరుగైన వైద్యం కోసం బీదర్కు తరలించారు. సంగారెడ్డికి ఒకరిని కూడా తరలించారు. ఇక ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన కూలీలు పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్లో అందిస్తారు. ప్రశాంత్, అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఎంతమందికి గాయాలయ్యాయి? ఎస్ మాధవి, రోజు ఉపాధి నేపథ్యంలో కర్ణాటక బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి సంబంధించిన 14 మంది ఎప్పుడు రోజు వస్తుంటారు. సో ఇటు జహీరాబాద్లో ఈ ప్రాంతంలో 14 మంది వరకు వస్తారు. కానీ నిన్న మాత్రం 12 మంది మాత్రమే వచ్చారనేది చెప్తున్నారు. సో వారంతా వచ్చిన తర్వాత రోజు ఒకే ఆటోలో వచ్చి మళ్ళీ ఆ ఆటోలోనే తిరిగి తమ సొంత గుట్టుకి చేరుకుంటూ వెళ్తారు. సో రోజు కూడా వెళ్ళే ఆటోయే కాబట్టి అందరూ ఎక్కడమైతే జరిగింది. సో ఇక్కడ మేజర్గా చెప్పాలంటే యూటర్న్ తీసుకునే పొజిషన్ దగ్గర మాత్రమే ఈ ప్రమాదం అయితే జరిగింది. సో ఆ ప్రమాదం జరిగేటప్పుడు యూటర్న్ తీసుకుంటుండగా కర్ణాటక వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వస్తున్న ఆ స్పీడ్లోనే ఈ ఆటో రావటం, సో ఇక్కడ ప్రమాదం అయితే జరిగింది అనేది చెప్పచ్చు. సో ఈ ప్రమాద చోట్లోనే 5గురు మంది చనిపోయారు. సో అక్కడ నుంచి 7గురిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అందిస్తున్న అందులోనే మరొకరు చనిపోయిన పరిస్థితి. మొత్తం 6గురు చనిపోయారు. మరొకరికి 6గురికి ట్రీట్మెంట్ అందించి బీదర్కు 5గురిని పంపించారు. అలాగే సంగారెడ్డిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఒకరిని పట్టుకెళ్ళి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సో ఒకసారి ఇప్పుడు మనం జహీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీస్ అధికారులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్పీ అలాగే సిఐ ఎస్ఐ మొత్తం పర్యవేక్షణ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి బాడీస్ అన్ని సొంత గ్రామాలకు ఏవైతే బీదర్ వైపు పంపించారో, సో ఆ బీదర్ వైపు ఏమో పంపించారో, సో అక్కడ ఆ గ్రామాలకు వెళ్ళి సో ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సో వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉద్యోగానికి అంటే ఉపాధి నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నారనేది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో దాని తర్వాత ఈ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఈ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనేటప్పుడు ఏమైనా జరిగిందా అనేది మాత్రం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు అనేది చెప్పొచ్చు. సో ఒకసారి మనం నిన్న జరిగిన యాక్సిడెంట్ సంబంధించి మనం ఒకసారి రీకేషన్ చేస్తే, సో రోడ్డు మధ్యలో ఉండే యూటర్న్లే ప్రధానంగా ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి ప్రధానమైన దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆటోలు అలాగ రోడ్డు మీద మిడిల్లో రావటం, సో వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్ వస్తూనే ఉంటుంది. నార్మల్ స్పీడ్లో చూసుకున్నా సరే, హై స్పీడ్లో చూసుకున్నా సరే, ఎందుకంటే జాతీయ రహదారి పైన వాహనాలన్నీ కూడా 60 నుంచి 100 మినిమం స్పీడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి స్పీడ్లో వస్తున్న నేపథ్యంలో ఆయిల్ ట్యాంకర్కి ఎదురుగా ఇటు ఆటో రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది అనేది కొంతమంది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఇటు డాక్టర్లు అందరూ వైద్యులు అందరూ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఈ యూటర్న్ తీసుకునే సందర్భంలో ఎప్పుడు కూడా తీసుకునే స్పీడ్ లిమిట్లో ఆటో వారు ఉండాలి. కానీ ఆయన స్పీడ్ లిమిట్ దాటుకుంటూ రోడ్డుకి కొంచెం ఎక్కువ రావటం, సో ఆయిల్ ట్యాంకర్కి బ్లాక్ స్పాట్లోకి ఈ ఆటో వెళ్ళింది. సో అలాంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తిగా ఆ సీసీ కెమెరాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు అలాగే తదితర రెస్టారెంట్లు ఏమైనా ఉంటాయి వాటికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు సీసీ కెమెరా డేటా ఫొటోస్ తీసుకుంటూ దీనికి సంబంధించి సేఫ్టీ సైడ్లో కూడా పరిశీలన చేస్తూ కూడా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. మాధవి, ప్రశాంత్, మరి ఆ యాక్సిడెంట్ జరిగింది కదా, ఆటో ఇంకా ఆయిల్ ట్యాంకర్, ఇద్దరి డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉన్నారు? సో నిన్న జరిగిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ సేఫ్గానే ఉంది, కానీ ఆటో మాత్రం నుజ్జు అయిందని చెప్తున్నారు. సో అది కూడా సంఘటన స్థలంలోనే ఇంకా దాన్ని ఉంచారు. సో ఆయిల్ ట్యాంకర్ కూడా సంఘటన స్థలానికి అతి తక్కువ దూరంలో ఉంది. సో ఇక్కడ జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఇంకా స్పాట్ దగ్గర మాత్రమే ఆ రెండు కూడా ఉన్నాయనేది పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఒకవైపు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఇటు డిఎస్పీ అలాగే సిఐ ఎస్ఐ అందరూ కూడా ఇక్కడ పరిశీలన చేస్తూ ఏవైతే పోస్ట్ మార్టం జరిగిన బాడీస్ అన్నీ కూడా సొంత గ్రామాలకు వెళ్ళాయో అక్కడ వారికి సపోర్ట్ అందించడానికి కొంతమేరకు వెళ్ళి సపోర్ట్ చేస్తూ
సో దానికి సంబంధించి ఇంకా క్లియరెన్స్ చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఈ ఒక్కసారి ఈ కర్ణాటక బీదర్ గ్రామానికి సంబంధించి మాట్లాడితే వీళ్ళంతా తెలంగాణ కర్ణాటక బార్డర్ కలిసిమెలిసి ఉంటాయి. సో అక్కడ ఉద్యోగ నిబంధనల కోసం సో తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు వస్తూ ఉంటారు. సో ఉపాధి ఇక్కడ చేసుకొని సొంత గోటికి తిరిగి వెళ్తూ ఉంటారు. అలాంటి బ్యాచ్లు చాలా ఉన్నాయి అనేది మాత్రం చెప్తున్నారు. సో ఇదొక బ్యాచ్లో 14 మంది ప్రతిరోజు వస్తారు, కానీ ఈరోజు మాత్రం 12 మంది రావడం. సో 12 మందికి ఇలాంటి యాక్సిడెంట్లో 6 ప్రాణాలు అయితే కోల్పోయారు అనేది మాత్రం చెప్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్పందించింది. ముఖ్యమంత్రి స్పందించారు, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా కొంతమంది స్పందించారు. ఇక్కడ జహీరాబాద్కి సంబంధించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా నిన్న జరిగిన సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్కి చేరుకొని వైద్య సహాయాలు అందించడానికి, అలాగే ప్రభుత్వం నుంచి పూర్తిగా డాక్టర్ల సమన్వయంతో పనిచేయడానికి అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళారనేది ఇప్పుడు మనం డాక్టర్ గారి మాటల్లో విన్నాం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణ నెలకొంది. ఇంకా పూర్తిగా క్లియరెన్స్కి సంబంధించి ఇంకా ఆయిల్ ట్యాంకర్దే తప్ప లేకపోతే ఆటో డ్రైవర్దే తప్ప అనేది ఇంకా క్లియరెన్స్ ఇంకా పోలీసుల దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది. మరొక అరగంటలో పోలీసులకు సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిన్న జరిగిన సంఘటన ఆటో యాక్సిడెంట్ ఒకటి, దాంతోపాటు కార్ టు కార్ యాక్సిడెంట్ ఒకటి, ఈ రెండింటికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరాలు అందించే అవకాశాలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఉండబోతున్నాయని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. హైదరాబాద్ ఎల్బీ